హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? హెల్దీ హౌస్ వైఫ్ ఛానల్కి స్వాగతం అండి. నేనండి మీ రెజరీని మాట్లాడుతున్నాను. అయితే ఈరోజు మీకు చిన్న మాట చెప్పాలి. అదేంటంటే నేను మార్నింగ్ టైంలో వెజిటేబుల్ జ్యూస్ చేసుకుంటాం కదా ఫ్రెండ్స్, అది చిన్న చేంజెస్ చేశాను అనమాట. మా పెద్ద పాపకి మార్నింగ్ టైం అవ్వట్లేదు, ఎర్లీగా స్కూల్కి వెళ్ళవలసి వస్తుందన్నమాట. అయితే ఒకేసారి ఇక్కడ మొలకల ఫుడ్ కానీ సేమ్ టైము వెజిటేబుల్ జ్యూస్ కానీ అది తీసుకోవడానికి టైం కుదరట్లేదు. అందుకని నేనేం చేశానంటే ఈవినింగ్ టైంకి వెజిటేబుల్ జ్యూస్ అనేది నేను సిప్ చేశాను అనమాట. అది ఇప్పుడు చేసుకున్నాను, మీకు ఒకసారి చూపిస్తాను రండి. జ్యూస్ అది మా చిన్న పాపకండి. అనమాట ఇదిగోండి ఫ్రెండ్స్, జ్యూస్ వేసాను. మీకు ఎప్పుడైనా తాగి చూపించలేదు కదా, చాలామంది నన్ను అడుగుతున్నారు అనమాట. చేదుగా ఉంటుందేమో, టేస్ట్ పెద్ద అంత బాగోదేమో, ఎలా తాగుతున్నారండి, పిల్లలకి ఎలా అలవాటు చేశారని అడిగారు. నేను మామూలుగా తాగండి అమ్మ మంచిదా అంటే మా ఇంట్లో అయితే వినే మనుషులు కాదండి. మా ఇంట్లోనే కాదు, ఎవరింట్లోనైనా ఇలాంటివి తీసుకోవాలి హెల్తీగా అంటే పచ్చి తీసుకోవాలంటే కష్టమే కదా. మా పాపకి నేను ఏం చేశానంటే మా హస్బెండ్కి ఫస్ట్ కౌన్సిలింగ్ ఇచ్చానమాట. అసలు ఎందుకు తీసుకోవాలి, దీనివల్ల అసలు బెనిఫిట్స్ ఏంటి, మన బాడీకి ఎటువంటి లాభాలు ఉంటాయి అన్నీ చెప్పిన తర్వాత కొంచెంగా ఇచ్చాను. అది అలాగే ఇప్పుడు అలవాటు అయిందనమాట. అది అందులో మనం లెమన్ వేస్తాం కదా, ఈజీగా తాగొచ్చండి, ఏం చేదు ఉండదు. మీకు చూపిస్తాను నేను తాగి. జ్యూస్ అనేది చక్కగా ఆస్వాదిస్తూ తాగాలండి. ఏ జ్యూస్ అయినా సరే తొందరగా తాగకూడదు. ఇదిగోండి ఫ్రెండ్స్, చూడండి అయిపోయింది, తాగేసాను. మనకి ఇది అలవాటు అయిపోయిన తర్వాత పెద్ద కష్టమేమి అనిపించదండి. ఒకసారి చాలా హెల్తీ జ్యూస్ అనమాట, ఇది మాత్రం ట్రై చేయండి. చాలామంది అసలు బెనిఫిట్స్ ఏంటక్కని అడుగుతున్నారు, అది నేను సపరేట్గా చెప్తాను ఒక వీడియోలో, ఓకేనా. నేను మొన్న ఒక వీడియోలో చెప్పాను కదా ఫ్రెండ్స్, అంటే పెసలు అయిపోయింది, నేను పరవ నుండి తెప్పించుకుంటాను అన్నాను కదా, అది కొంచెం లేట్ అవుతుంది, అందుకని నేను కిరాణా షాప్లో తెచ్చుకున్నాను. మనకి అక్కడ పండించి ఇస్తారండి, మనం ఎక్కువగా తెచ్చుకుంటాం కదా, ఒక 20 kgs అలాగా, అమౌంట్ కూడా ఓవరాల్గా తగ్గుతుంది అనమాట. మేమేమో 2 yearsకి సరిపడా తెచ్చుకుంటామండి. చాలా బాగా ఇచ్చారండి, పురుగంటూ పట్టలేదు. మంచి ఎండాకాలం ఏంటంటే మనం స్లాబ్ మీద నీట్గా పరిసి ఎండబెట్టుకొని నీట్గా మూత పెట్టేసుకుంటే సంవత్సరం పాటు ఉంటాయన్నమాట. వాళ్ళైతే అదే చేస్తారంట, గాలి వెళ్ళని డబ్బాలో ఉంచుకోమన్నారు. నేను ఎక్కడ స్టోరేజ్ చేస్తానో అది కూడా మీకు చూపిస్తాను, ఓకేనా. అంటే ఇప్పుడు కాదు, తర్వాత చూపిస్తాను. పెసలు తీసుకొచ్చిన తర్వాత ప్రెజెంట్ బయట తీసుకున్నాను అనమాట. ఇది చూడండి ఫ్రెండ్స్, ఒకసారి కనిపిస్తుందా.
ఇలాగా లూజ్ చేసుకొని ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటానండి. అలాగే నాటు బొబ్బర్లు ఉంటాయి ఫ్రెండ్స్, అవి కూడా నేను నానవేసాను. శనగలు అయితే మానేసాను ఫ్రెండ్స్, 3 తినాలి యాక్చువల్, కాకపోతే శనగలని కొంచెం పెద్ద సైజు కదా, తినడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నారనమాట. అందుకని నేను దాన్ని కొంచెం ఆపేసాను. ఈ 2 మేము కంటిన్యూషన్ చేస్తున్నాం, ఇదేను చిన్న బొబ్బర్లు. ఇలా ఎందుకు అంటున్నానంటే ఇందులో ఏమైనా సరే గట్టివి ఏమైనా ఉండిపోతే ఆల్రెడీ మనం కడిగినప్పుడే నీట్గా కడుక్కుంటూ ఉండవు, కానీ ఏమైనా ఉన్నా సరే 1-2 కానీ ఉండిపోతాయి అని చెప్పేసి ఇలా నేను లూజ్ చేసుకుంటూ వేస్తున్నాను అనమాట. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి నేనైతే. నేను ఎలాగ స్టోరేజ్ చేసుకుంటున్నాను అనేది మీకు చూపిస్తున్నాను. ఇది చాలా హెల్తీ ఫుడ్ అండి, చాలా పోషకాలు ఉంటాయి. ఇది ఒకటి తింటే మనకి రోజు సరిపడేటటువంటి విటమిన్స్, ప్రోటీన్స్ అన్నీ పుష్కలంగా మన బాడీకి వచ్చేస్తాయి అన్నమాట. నేను ఇలా పెట్టి 4-5 డేస్ వరకు నేను ఇలానే ఉంచుకుంటాను. మళ్ళీ సేమ్ ప్రాసెస్ అనమాట. ఫ్రైడే నైట్ నానేస్తాను, సాటర్డే మార్నింగ్ ఏమో ఇలాగే మొలకలు ప్రిపేర్ చేసుకుంటాను. నాకు మండే వచ్చేసరికి ఇక ఈ మాత్రం మొలకలు రెడీగా ఉంటాయి అనమాట. అది ఇది చూడండి ఫ్రెండ్స్ ఒకసారి. ఇది క్యాండిల్స్ అండి. ఎర్లీ మార్నింగ్ నేను ఇల్లు క్లీనింగ్ అయ్యాక అప్పుడొకసారి, అదేవిధంగా ఈవినింగ్ టైంలో ఇలా పెట్టుకోవడం వల్ల మంచి సువాసన వస్తుందండి. ఇదేంటంటే లావెండర్ ఫ్లేవర్ అనమాట. అది ఫ్రెండ్స్.